అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాశాస్త్రం చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక వ్యక్తి గత, వర్తమాన, భవిష్యత్తుల గురించి చెప్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు కష్టపడి ఒక ప్రణాళికతో పనిచేసినట్లయితే 35 ఏళ్ల తర్వాత అపార సంపదను ఆర్జిస్తారట. అలాంటి ప్రత్యేకమైన జన్మ తేదీలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిగా 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు సహజ సిద్ధమైన నాయకులు. ఇవాల్టి బిజినెస్ ప్రపంచాన్ని శాసిస్తున్న వారిలో చాలామంది ఈ తేదీలలో పుట్టారు. ధైర్యం, స్వతంత్ర నిర్ణయాలు, ప్రయత్నంలో వెనుకడుగు లేని తెగువ వీరిలో కనిపిస్తుంది. అంతులేని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. ఈ తేదీలలో పుట్టినవారు ప్రత్యేకమైన శక్తి కలవారు. వీరు సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ అడ్డంకులైనా అధిగమించగల గుణం వీరిలో ఉంటుంది. ఈ తేదీలలో పుట్టినవారు చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు. తమపై తమకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుగా వీరే నాయకత్వాన్ని తీసుకుంటారు. వీరిలో సృజనాత్మకత గొప్పగా ఉంటుంది. కొత్త ఆలోచనలు తీసుకురావడంలో వీరు ముందుంటారు. వీరు ఏ పని చేయాలన్నా తమ సొంత ప్రణాళికలు వారే నిర్ణయించుకుంటారు. ఎలాంటి రంగంలోనైనా వీరు మెరుగ్గా ఉంటారు. వ్యాపారంలోనైనా, పాలిటిక్స్లోనైనా, సైన్యంలో లేదా సినిమాల్లో కూడా వీరు ముందుంటారు. సాహసం, శ్రమ, సంకల్పం వీరి విజయాలకు మొదటి మెట్లు. ఇక మరొక తేదీలు 5, 14, 23 ఈ తేదీలలో పుట్టినవారు కమ్యూనికేషన్ పరంగా నైపుణ్యతను కలిగి ఉంటారు. ఈ నైపుణ్యం ద్వారా డబ్బును సంపాదించగలరు. మీడియా, మార్కెటింగ్, సేల్స్ లాంటి రంగాలలో వీరికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వీరు చాలా చురుకుగా ఉంటారు. తెలివిగా వ్యవహరించే లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే వీరు ఏ పని చేసినా అందులో వృద్ధిని సులభంగా సాధిస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించే వరకు వీరు నిద్రపోరు. ఈ తేదీలలో పుట్టిన వారు బహుముఖ ప్రతిభ కలిగి ఉంటారు. ఏ పని చేయాలన్నా త్వరగా అర్థం చేసుకునే నైపుణ్యతను కలిగి ఉంటారు. అలాగే వీరు చురుకైన మేధస్సు కలిగిన వారు. చాలా చలాకీగా ఉంటారు. ఏ విషయం నేర్చుకోవడంలో అయినా వీరు చాలా వేగంగా ముందుకు సాగుతారు. ఆకర్షణీయమైన మాట తీరు కలిగి ఉంటారు. వీరి మాటలతో మనుషులను ఆకట్టుకోగలరు. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉంటారు. వీరు స్నేహపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరితో కలిసిమెలిసి మెలగడం వీరి ప్రత్యేకత. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఇక 6, 15, 24 తేదీలలో పుట్టినవారు వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన కళలతో సంబంధం ఉన్న రంగాలలో బాగా పేరు సంపాదిస్తారు. వీరి జీవితం లగ్జరీతో నిండినదిగా ఉంటుంది. డబ్బు, స్థిరత్వం వీరి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. వీరు బాగా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. సాహసిక స్వభావం కలిగిన వారు. మార్పులను ఆదరించే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను అన్వేషించడంలో ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ఈ తేదీలలో పుట్టినవారు అనుకూలతతో నడుచుకునేవారు. పరిస్థితులు ఏవైనా సరే వీరు చక్కగా తలపెట్టిన విధంగా మార్చుకోవడంలో వీరు దిట్ట. అలాగే ఆర్థిక వ్యవహారాలలో తెలివితేటలు బాగా కలిగి ఉంటారు. డబ్బు సంపాదించడంలోనూ, పెట్టుబడులు పెట్టడంలోనూ మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. వీరు ఎక్కువగా యాత్రలను ఇష్టపడతారు. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం వీరి అభిరుచి. ఇక 8, 17, 26 ఈ తేదీలలో పుట్టినవారు క్రమశిక్షణతో, నిబద్ధతతో ధనం సంపాదిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకు సాగుతూ స్థిరమైన సంపద నిర్మించగలుగుతారు. ఇతరుల కంటే ఆలస్యంగా ప్రారంభించిన చివరికి విజయం వీరినే వరిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరు 8 సంఖ్యకు చెందుతారు. ఇది శని భగవానుని ఆధీనంలో ఉంటుంది.
వీరు ధైర్యవంతులు. ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పట్టినా పట్టుదలతో ముందుకు సాగుతారు. పట్టుదల ఎక్కువగా కలిగిన వారు. వీరు ఒకసారి మక్కువ పెంచుకున్న పని పూర్తయ్యే వరకు వదలరు. శ్రమను ప్రేమించేవారు. కష్టపడి పనిచేయడం వీరి రక్తంలోనే ఉంటుంది. సరళమైన విజయాల కన్నా శ్రమ ఫలితాన్ని ఎక్కువగా విలువనిస్తారు. ఈ తేదీలలో పుట్టిన వారికి జీవితాన్ని లోతుగా ఆలోచించే ధోరణి వీరికి ఉంటుంది. ఎదుటి వారిని జీవిత సత్యాల గురించి చక్కగా మార్గనిర్దేశం చేయగలుగుతారు. వీరు నమ్మకమైన వ్యక్తులు. ఏదైనా ఒక మాట చెప్పినట్లయితే దాన్ని నిలబెట్టుకునే విశ్వసనీయత వీరికి ఉంటుంది. న్యాయబద్ధతను అనుసరించేవారు. న్యాయం, నైతిక విషయాలలో గట్టి దృక్పథం వీరికి ఉంటుంది. తనంతట తానే ఎదగాలనుకునేవారు. స్వతంత్రంగా ఎదగడం, ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుదల కోసం శ్రమించడం వీరి ప్రథమ లక్షణం. మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పెద్ద బాధ్యతలు తీసుకునే శక్తి వీరికి ఉంటుంది. ఓపికగా, క్రమశిక్షణతో సముదాయం కోసం పనిచేయగలరు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా కలిగిన వారు. జీవితం గురించి లోతుగా ఆలోచిస్తారు. చూశారు కదండి, ఈ వీడియోలో మనం ఏ తేదీలలో పుట్టిన వారు ఎక్కువగా డబ్బు సంపాదించగలరు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.